హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రూ. 5 దోశ కథనం గురించి తెలుసుకుందాం. చేతివేళ్ళు యాంత్రికంగా కీబోర్డు మీద పరుగులు పెడుతున్న కైలాస్ చూపు మాత్రం మొబైల్ స్క్రీన్ పైనే ఉంది. ఆఫీస్ టైం అయిపోయి వర్క్ కంప్లీట్ చేసుకుని లాగౌట్ అయ్యే సమయం అయినా చూపులు మాత్రం మొబైల్ వైపే ఉన్నాయి. ఉదయం నుండి ఏదైనా మెసేజ్ ఉందేమో అని ఎన్నిసార్లు ఓపెన్ చేసి చూశాడో, కానీ ఏ మెసేజ్ లేదు. ఇంటికి వెళ్ళడానికి రెడీ అయి కూడా మళ్ళీ మెసేజ్ కోసం చూశాడు, ఆశ చావక. గత 3 నెలలుగా నెల మొదటి వారంలో జరుగుతున్న విషయం అది. గత 3 నెలలుగా కంపెనీ పూర్తిగా ఆర్థిక మాంద్యంలో చిక్కుకొని శాలరీస్ ఇచ్చే స్థితిలో లేదు. ఆ విషయం తెలిసినా ఈ నెలలో అయినా శాలరీ పడుతుంది ఏమో అన్న ఆశ కైలాస్కి. ఉన్న సేవింగ్స్లో ఎలానో 3 నెలలు గడిపేశారు గుట్టుగా. ఇంకపై ఎలానో అన్న దిగులు కమ్మేసింది కైలాస్కి. మరోసారి మొబైల్ చూశాడు, కానీ మళ్ళీ ఏ మెసేజ్ లేకపోవడంతో తప్పక తన టీం లీడర్ దగ్గరికి వెళ్ళాడు అప్పు కోసం. తన దగ్గరికి వచ్చిన కైలాస్ని చూసి విషయం అర్థమైన టీం లీడర్ బాధగా నవ్వుతూ, కైలాస్, ఆఫీస్లో అందరి పరిస్థితి అంతే ఉంది. పైపైన సోకుకి సూటు బూటు తప్పదు, కానీ పర్సులో అందరికీ ఒకటే బోలెడు కార్డ్స్ ఉన్నా వాటిలో బ్యాలెన్స్ లేదు. నేనేం చేయలేను బాస్ అంటూ దీనంగా చెప్పాడు అతను. నోరు తెరిచి అడగకముందే అలా చెప్తున్న టీం లీడర్ని ఏమీ అనలేక వెనుతిరిగాడు కైలాస్. కైలాస్, ఒక్క నిమిషం, నా దగ్గర మనీ అయితే లేదు కానీ అంటూ ఒక కూపన్ కార్డు కైలాస్ చేతిలో పెట్టాడు. టీమ్ లీడ్, అదొక పెట్రోల్ కార్డు. దాని యూప్తో బైక్లో పెట్రోల్ ఫిల్ చేసుకోవచ్చు. చిన్నగా నిట్టూర్చి బస్టాప్కి చేరుకున్నాడు కైలాస్. రేపటి నుండి మళ్ళీ అందరికీ ఏమి సమాధానం చెప్పాలో అన్న ఆలోచన మధ్య తన స్టాప్ రాగానే దిగి అపార్ట్మెంట్ కేసి నడవసాగాడు. ఎన్నో ఆలోచనల మధ్య ఇంట్లోకి వచ్చేసిన భార్య వాటర్ ఇస్తున్నా కూడా పట్టించుకోకుండా అలానే ఉండిపోయాడు. కైలాస్, కైలాస్ ఏమైంది అంటూ కంగారు పడుతూ, ఆల్మోస్ట్ ఇంకా ఏడ్చేస్తుంది ఏమో అన్న టైంలో స్పృహలోకి వచ్చాడు కైలాస్ తన ఆలోచనలో నుండి. బెదురు కళ్ళతో తననే చూస్తున్న శాంతిని చూడగానే ఆమెని అనవసరంగా కంగారు పెట్టేశాను అని తనలో తనే, అయ్యో ఏం లేదు బంగారం, ఈరోజు అన్న శాలరీ క్రెడిట్ అవుతుంది అనుకున్నాను, కానీ అవ్వలేదు. అదే ఆలోచనలో పట్టించుకోలేదు, సారీరా అంటూ లాలనగా శాంతిని దగ్గరికి తీసుకున్నాడు కైలాస్. ఏంటో టీవీలో న్యూస్ చేస్తుంటే భయంగా ఉంటుందండి. చాలా కంపెనీస్ 50% వరకు ఎంప్లాయీస్ని తీసేస్తున్నారు అంట, కాస్ట్ కంట్రోల్ మెజర్స్లో భాగంగా. ఇక్కడ చూస్తే పరిస్థితి ఇలా ఉంది అంటూ బాధగా అంది శాంతి. ఈరోజు శాలరీ వస్తుంది, అలా బయటికి వెళ్ళి దోశ తినాలి అనిపించింది అండి అంటూ ఆశగా చెప్పింది శాంతి కైలాస్కి టీ ఇస్తూ. కైలాస్, శాంతి ఇద్దరికి పెళ్లి జరిగి సంవత్సరం దాటింది. పెళ్లి జరిగిన కొత్తలో ఉన్న ఊరిలోనే జాబ్ చేసిన తర్వాత సిటీలో మంచి ప్యాకేజీతో జాబ్ రావడంతో సిటీకి షిఫ్ట్ అయ్యారు. వచ్చే శాలరీలో కొంచెం సేవ్ చేస్తూ ఇంటికి కావాల్సినవి కొంటూ హ్యాపీగా లైఫ్ జరిగిపోతున్న టైంలో ఫైనాన్షియల్ క్రైసిస్ దెబ్బ కొట్టింది. కైలాస్ వర్క్ చేస్తున్న కంపెనీని దానితో 3 నెలలుగా శాలరీ లేకపోవడంతో ఉన్న సేవింగ్స్ జాగ్రత్త వాడుతూ వస్తున్నారు. దానికి తోడు శాంతి 6 మంత్ ప్రెగ్నెంట్. అందుకే ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ వస్తున్నారు ఇద్దరు. ప్రెగ్నెన్సీ టైంలో అలా క్రేవింగ్స్ రావడం సహజమని తెలిసినా ఒకసారి హోటల్కి వెళ్తే బిల్ ఎంత అవుతుందో తెలిసి బాధగా అయిపోయింది కైలాస్ మనసు. అంతలోనే ఏదో గుర్తు వచ్చి, నీకు దోశ తినాలని ఉంది కదా, నువ్వు రెడీ అవ్వు, ఈరోజు నీకు బెస్ట్ దోశ ట్రీట్ ఇస్తా అంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు కైలాస్. తర్వాత శాంతి కూడా రెడీ అయ్యి వచ్చేసరికి బాక్స్లోని ₹5 కాయిన్స్ని కౌంట్ చేస్తూ కనిపించాడు కైలాస్. కైలాస్ని అలా చూసేసరికి చాలా బాధగా అనిపించింది శాంతికి. తన ట్రీట్మెంట్ కోసం దాచిన మనీ తీసుకొని వచ్చి కైలాస్ ముందు పెట్టింది. ఆ మనీ చూసి నవ్వుతూ, బంగారు, ఈరోజు ట్రీట్ నాది కదా, నేను కాయిన్స్ కౌంట్ చేస్తున్నా అని నువ్వు ఫీల్ అవ్వద్దు, ఈ కాయిన్స్తోనే నీకు ట్రీట్ ఇచ్చేది అంటూ నవ్వుతూ చెప్పాడు కైలాస్. ఏం అర్థం కాలేదు శాంతికి ₹5 కాయిన్స్ దోశ ఎలా వస్తుందో అని, కానీ సైలెంట్గా కైలాస్ని ఫాలో అయింది.
ఇద్దరూ లిఫ్ట్లోకి కిందకు వచ్చి శాంతి గేట్ దగ్గర ఆగితే కైలాస్ పార్కింగ్ వైపు వెళ్ళారు. మనీ ప్రాబ్లం స్టార్ట్ అయిన తర్వాత బైక్ యూజ్ చేయడమే ఆపేసి బస్సులో వెళ్ళి వస్తున్న భర్త బైక్ తీయడంతో ఆశ్చర్యంగా చూసింది శాంతి. శాంతి కన్ఫ్యూజన్లో ఉండగానే పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించి టీం లీడ్ ఇచ్చిన కార్డు యూజ్ చేశాడు. అప్పుడు అర్థమైంది శాంతికి కైలాస్ బైక్ ఎందుకు తీశాడో. అలా 30 మినిట్స్ జర్నీ తర్వాత ఒక ప్లేస్లో బైక్ పార్క్ చేశాడు కైలాస్. చిన్న డాబా లాంటి ప్లేస్లో ₹5 దోశ అన్న బోర్డు కనిపించింది. చిన్న ప్లేస్ అయినా చాలా నీట్గా ఉంది. అప్పటికే కొన్ని జంటలు తమ వెహికల్స్ దగ్గర నిలబడి దోశలు తింటుంటే కొందరేమో లైన్లో నిలబడి తమ టర్న్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ₹5 కాయిన్ కౌంటర్లో ఇవ్వగానే పక్కన మాస్టర్ వేడివేడి దోశ వేస్తూ ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు కాయిన్ ఇవ్వడం, దోశ తీసుకోవడం. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే ఒకరికి ఒకసారి ఒక దోశ మాత్రమే ఇస్తున్నారు. మళ్ళీ ఇంకొకటి కావాలి అంటే లైన్లో నిలబడి తీసుకోవాలి. ఆ సిస్టమ్ అంత చాలా వింతగా తోచింది శాంతికి. ఏంటండి ఈ ప్లేస్, ఈ సిస్టమ్ చాలా వెరైటీగా ఉంది. అసలు ఈ ప్లేస్ మీకెలా తెలుసు అంటూ అడిగింది శాంతి కైలాస్ని. నేను 4 ఇయర్స్ బ్యాక్ నేను ఒక కోర్స్ నేర్చుకోవడానికి సిటీకి వచ్చినప్పుడు నాతో ఉండే రూమ్మేట్స్ చూపించారు ఈ ప్లేస్ని. అప్పుడు చాలాసార్లు ఇక్కడ దోశలు తిన్నాను. తర్వాత మనం ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత నేను తీసుకుని వద్దామని చాలాసార్లు ట్రై చేసిన ఏదో ఒక పనిలో పడి మర్చిపోయేవాడిని. ఈరోజు ఇలా కుదిరింది. సరే నీకు దోశ తెస్తాను అని చెప్పి లైన్లో నిలబడి ఒక దోశ తెచ్చిన కైలాస్ని చూసి అదేంటి ఒకటే తెచ్చారు మరి మీకు అంటూ అడిగింది శాంతి. ఇక్కడ ఒకసారి ఒకటే దోశ ఇస్తారు, మళ్ళీ కావాలి అంటే మరోసారి లైన్లో నిలబడటమే. మా ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు లైన్ అందరం కలిసి పరుగులు పెడుతూ లైన్లో పోటీ పడి దోశలు తీసుకొని అందరం షేర్ చేసుకొని తినేవాళ్ళం. భలే స్వీట్ మెమోరీస్ అవి అంటూ సంతోషంగా చెప్పాడు కైలాస్. అదేంటి ఒకరికి ఒకటే, అదేం రూలు ఆశ్చర్యంగా అడిగింది శాంతి. అదా అప్పట్లో ఇక్కడ బాగా స్టూడెంట్స్ వచ్చేవారు. ఒకరికే ఎక్కువ ఇస్తే వెనక ఉన్న వారికి సరిపోవు అని, ఎక్కువ మందికి ఫుడ్ దొరకాలి అని ఆ రూల్ పెట్టారు. నాకు తెలిసి వాళ్ళకి డబ్బులు కూడా ఇంపార్టెంట్ కాదు, పిల్లల ఆకలి తీర్చాలి అన్నది వాళ్ళ ఉద్దేశం. అందుకే ఇంకా అలా అదే అలవాటుగా మారిపోయింది అంటూ మళ్ళీ లైన్లోకి వెళ్ళాడు కైలాస్. అక్కడే ఉన్న జంటల్లోని మగవాళ్ళు కూడా అలానే లైన్లో నిలబడి దోశలు తేవడం, వాళ్ళ పార్ట్నర్స్కి ఇవ్వడం, మళ్ళీ లైన్కి పరుగులు పెట్టడం, ఇలా సందడిగా మారింది అక్కడి వాతావరణం అంతా. అలా ఒక 5 దోశలు తేగానే అప్పటిదాకా తినకుండా ఆగిన శాంతి ఇంకా చాలండి అని చెప్పడంతో బైక్ సెంటర్ స్టాండ్ వేసి తనని దాని పై కూర్చోబెట్టి దోశలు ఇద్దరూ షేర్ చేసుకోసాగారు. దోశలోకి పల్లీ చట్నీ ఎంత టేస్టీగా ఉందో అల్లం చట్నీ అంతకు మించి టేస్టీగా ఉండడంతో ఆ టేస్ట్ ఎంజాయ్ చేస్తూ తిన్నారు ఇద్దరు. ఆ తర్వాత చల్లని గాలిలో నెక్లెస్ రోడ్డు మీదుగా హుసేన్ సాగర్లోని బుద్ధుడిని చూస్తూ ఆ మూమెంట్ ఎంజాయ్ చేస్తూ బైక్ రైడ్ చేస్తుంటే చాలా హాయిగా ఉంది ఇద్దరికి. ఏమండి మీకోటి చెప్పనా, మరి శాలరీ రాలేదు కదా, నా గోల్డ్ చైన్ని బ్యాంకులో పెట్టి లోన్ తీసుకుందాం, మనకి మనీ రాగానే తీసుకోవచ్చు అంటూ భయంగా చిన్నగా చెప్పింది శాంతి. భర్తకి ఎక్కడ కోపం వస్తుందో అని తన నడుము చుట్టూ చేతులు వేసిన భార్య చేతిని మృదువుగా నొక్కాడు ప్రేమతో. దానికంటే ముందే బ్యాంకు వాడిస్తానన్న అవసరం లేకుండా తీసుకోవడం ఎందుకు రిస్క్ అనుకుంటూ వస్తున్న క్రెడిట్ కార్డు తీసుకోవాలి అనుకున్నాడు కైలాస్. జాగ్రత్తగా వాడుకోవచ్చు అని. ఏదైనా పని ముందుకు కదలనప్పుడు, కానీ ఏదైనా సమస్యకు సమాధానం దొరకనప్పుడు, బాధలో ఉన్నప్పుడు చేసే చిన్న పనులు, చిన్న మూమెంట్స్ చాలా సంతోషాన్ని, హాయిని ఇస్తాయి. జస్ట్ లైక్ ట్రిగర్ మూమెంట్స్. ఎలా అంటే నచ్చిన వ్యక్తితో మాట్లాడడం, నచ్చిన పని చేయడం, అలా చిన్న సంతోషాలు చాలా పెద్ద ఇంపాక్ట్ ఇస్తాయి. అలానే కైలాస్ శాంతిలు కూడా తమ ఫైనాన్షియల్ బాధలకు తమకి తోచిన సొల్యూషన్ ఆలోచించడానికి ఈ చిన్న ట్రిప్ చాలా హెల్ప్ అయింది. అర్థం చేసుకునే భార్య, తోడుండే భర్త, ఒకరికొకరు ఒకటిగా ఉంటే ఆ ఇల్లు నందనవనమే కదా. ఆ సంతోషంలో ఆదమరిచి నిద్రపోతున్న వాళ్ళకి మొబైల్లో శాలరీ క్రెడిట్ అయినట్లు మెసేజ్ వచ్చిన సంగతి తెలియదు. మీరు డిస్టర్బ్ చేయకండి.